साहब, आपका वादा परमानेंट, आपका वादा, आपका वादा, आपका वादा, आपका वादा। अरे मिलके लेंगे, अरे मिलके लेंगे। ముక్కుగా ఉన్నటువంటి వాళ్ళు మేము కూర్చొని లెమ వేసేవాళ్ళు ఈ రోజు పోయి రోడ్డు మీద గెలిచేసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూర్చుంటున్నారనేటువంటి ఒక ఆహ్వానంతో ప్రభుత్వం వివరిస్తా ఉంది. అధికారులు చెప్తా ఉన్నారు, రండి మాట్లాడండి, చర్చ జరపండి, ఏందో అడగండి, అడగండి, కానీ ఆర్థిక అంశాలు మాత్రం పక్కన పెట్టండి. ఫైనాన్స్ తో ముడిపెట్టేటువంటి అంశాలు తప్ప మిగతా ఏంటంటే పరిస్థితులు చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు ఆకలితో చచ్చిపోయే వాడికి ఒక ముద్ద అన్నం కావాలి, తినడానికి తిండి కావాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ధరల మీద ధర పెంచుతా ఉంది. ఉప్పు ధర, పప్పు ధర, ఉల్లిగడ్డ ధర, లేకపోతే స్కూల్ ఫీజులు, వైద్యము, ఈరోజు మనకు వచ్చేటువంటి వేతనంతో అది ఏ మూలకు సరిపడలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి ధరలను అందుకొని వాటిని కొనుక్కొని తిరిగి స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పాలంటే మాకు సరైనటువంటి వేతనం ఉండాలి. సరైనటువంటి వేతనం ఉండాలంటే మీ అందరూ రెగ్యులర్ కాకుండా నువ్వు బేస్కెళ్ళి ఇవ్వలేవు, నువ్వు ఇంక్రిమెంట్ ఇవ్వలేవు, మా వేతనాలు పెంచలేవు. కాబట్టి మాకు బేస్కెళ్ళి ఇవ్వండి, రెగ్యులర్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు చేస్తానికి రెగ్యులర్ చేస్తే ఫైనాన్స్ ఖజానా డబ్బులు ఇవ్వని చెప్తున్నాడు. రెగ్యులర్ చేస్తే ఇప్పుడు ఫైనాన్స్ బాధపడతామని చెప్తున్నాడు. ఈ మాట 2023 డిసెంబర్ 9 ముందు ఏం చెప్పాను? 2023 డిసెంబర్ 9 ముందు నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో కనబడ్డానికల్లా అడిగినోడికి మేము అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పింది మీరు కదా. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకి ఉద్యోగులు కల్పిస్తామని చెప్పింది మీరు కదా. రెగ్యులర్ చేస్తామని మీరు కదా. ఎక్కడ దేశంలో ఎవరు ఊహించలేనటువంటి మంచి పిఆర్సీ ఇస్తున్నది మీరు కదా. పిఆర్సీని పర్మనెంట్ కానటువంటి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో, లేకపోతే అగ్రిమెంట్ పద్ధతిలో, లేకపోతే తాత్కాలిక పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మరి పిఆర్సీ పథకం చెప్తారని చెప్పింది మీరు కాదా. మరి ఆ రోజు చెప్పి ఈ రోజు చెప్తలేరు అంటే ఈరోజు ఎట్టుందంటే ఓడ దాటేదాకా ఓడమల్లయ్య, ఓడ దాటిన తర్వాత పోరా పోయిమల్లి అన్నట్టు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల్ని ఓట్లప్పుడు మాత్రం అడక్కునే ఇచ్చేస్తాడు. ఓట్లు అయిపోయిన తర్వాత ఏం లేదని చెప్తున్నాడు. ఫైనాన్స్ పన్నులు పడుతుందని చెప్తున్నాడు. సరే మాకు ఫైనాన్స్ అర్థమవుతుంది. ఈరోజు హైదరాబాద్ చుట్టూ నువ్వు కొత్త కంపెనీలు పెడతానని చెప్తున్నావు. వాళ్ళకి వచ్చిన భూములు ఇస్తున్నావు, వాళ్ళకి వచ్చిన రుణాలు ఇస్తున్నావు, వాళ్ళకి కరెంటు మరి రాయితీలు ఇస్తున్నావు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీలు ఇస్తున్నావు. మరి వాళ్ళకి ఇస్తున్నప్పుడు డబ్బులు రాకేదా? మీరు నెల మీరు జీతాలు తీసుకుంటున్నారు, మీరు కొత్త ఇల్లు తీసుకొచ్చారు, కొత్త భవనాలు కట్టుకున్నారు, కొత్త ఏసీలు పెట్టుకున్నారు, కొత్తగా మీకు కావాల్సినటువంటి అంగులన్నీ ఖజానా నుంచి కలిపేస్తున్నారు. మీకేదో డబ్బులు ఉంటాయి కానీ మరి మాకు డబ్బులు లేవా అని చెప్పి మీరు అడుగుతున్నటువంటి పరిస్థితుంది. కాబట్టి సోదరులారా ఒక మాట చూపిస్తాను. పోరాటం ప్రారంభంలో చాలా దోసుగా ఉంటుంది. రోజులు గడిచే వరకు ఆ పోరాటాన్ని నీరు కాల్చడానికి కోసం పుయ్యిస్తులేస్తారు, దిమ్ముకులేస్తారు. దిమ్ముకులేసినప్పుడు మనకు నీరసం వచ్చేటువంటి మాటలు మాట్లాడతారు. ఇంకెన్ని రోజులు చేస్తారులే, ఇంకెంతకాలం చేస్తారులే, మీ నుంచి డిమాండ్ పరిష్కరించే ప్రభుత్వం కాదు. అసలు ఎవరు మాట్లాడాడు? పోరాటం వద్దు, పోరాటం కాదు, మనం ఎవరినో ఒకరు పెట్టుకుని ఫైలో చేసుకున్నాం. లేకపోతే నాకు మంత్రి తెలుసు, మంత్రి వాడు మాకు చుట్టము, మా కులపోడు, మా ప్రాంతవాడు, మాకు బావమతి అవుతాడు, మాకు బావ అవుతాడు, మాకు అక్కమ్మగాడు, ఇట్లా పోరాటం అవుతుందని చెప్పాడు కొంతమంది ఉంటున్నాడు. ఇప్పుడు చేసినాం, ఇప్పుడు విరమిద్దాం, సమయం విరమించిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టమని చెప్తారు. మంట అంటుకోవడానికి కష్టపడాలి. మంట అంటుకున్నారనుకో అడిగంతా కాలిపోద్ది. మధ్యలో నీళ్లు పోసినారనుకో మళ్ళీ మంట పెట్టాలంటే కాలు పైకి పెట్టి తలకాయ కింద పెట్టాలి. ఆ రోజు ఈరోజు రాష్ట్రంలో ఏ పోరాటం తీసుకోండి,
రాష్ట్రంలో ఏది పరిపాలిస్తుంది పైరవులు పోయినటువంటి వాళ్ళ డిమాండ్ పరిష్కరించబడుతున్నాయంటే పైరవులు చేసి పైరవులు పోయినటువంటి వాడి యొక్క డిమాండ్ ఎప్పటివరకు తెలుసులో పరిష్కరించడం వల్లే పైరవులు చేసినప్పుడు వాడికి అన్ని డబ్బులు ఇవ్వాలి వీడికి ఇన్ని డబ్బులు ఇవ్వాలి